गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे। वन उपवन अभिनंदन करता छाई घटा परियारी रे। शक्कर भांको झांकी झांको हुई जश्न की ये तैयारी रे। मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे। आयो रे शुभ दिन आयो रे। शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। ओ आयो रे शुभ दिन आयो रे। चंदा लाजो दीपक लाजो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी। खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी। हर घूमर रसिया मीठा मीठा गाओ रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो। केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो। दिन ये प्यारो किस्मत वालो आयो रे। दिन ये प्यारो किस्मत वालो आयो रे। पधारो जी। मंगल गाओ शुभ दिन आयो। बल बल जाओ शुभ दिन आयो। मिसरी बाटो शुभ दिन आयो। झूमो नाचो शुभ दिन आयो। हर जोक पुराओ शुभ दिन आयो। रंग उड़ाओ शुभ दिन आयो। फूल सजाओ शुभ दिन आयो। जश्न मनाओ। आयो शुभ रे। दिन आयो शुभ 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 दिन आयो रे शुभ दिन आयो रे। आयो रे शुभ दिन आयो रे। हे सोने हुंडा सूरज उदियो और चारू मेर हुई झिलमिलाट। ते आया मारा पावड़ा के स्वागत करावे हिसाब। सजनी राहे मंगल गावे मन उपजी फुलवारी रे। साजे गाजे बाजे गूंजे सपनों री ये किलकारी रे।
वन अभिनंदन करता छाई घटा परियारी रे शक्कर भाको झांकी झांको हुई जश्न की ये तैयारी रे मन हर जाओ धन बरसाओ धन सुखवाड़ो जी रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो शुभ दिन आयो बनने भायो नयो नयो सो रंग ले आयो होठों पे मुस्कान गुलाबी लायो रे होठों पे मुस्कान गुलाबी लायो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे ओ आयो रे शुभ दिन आयो रे चंदा लाजो दीपक लाजो झगमग तारे लाजो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी झगमग तारे लाई जो झगमग तारे लाई जो जी खुशियाँ बांटूं दिल में सबके साकर मिसरी भर दो जी हर घूमर रसिया मीठा मीठा गाओ रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे आयो रे शुभ दिन आयो रे केसरियो रंगीलो आयो सूरज सो चमकीलो आयो హాయ్ హలో నమస్తే మీ ముందుకు వచ్చాడు శ్రీవజ్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీ బుజ్జి. నేను చెప్పే విషయం ఏంటంటే శ్రీవజ్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక ఇన్ఫ్రా కంపెనీగా స్టార్ట్ అయ్యి కొన్ని వెంచర్లు వరంగల్ హైవే కానీ శ్రీశైలం హైవే కానీ సాగర్ హైవే కానీ విజయవాడ హైవే కానీ ఈ 4 హైవేలు ఏవి చూసుకున్నా సరే మెయిన్ హైవేలే కాబట్టి ఈ 4 హైవేలలో మన వెంచర్లో ఒక 8 వెంచర్లో విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈ 9వ వెంచర్ శ్రీశైలం హైవే ఆమన్గల్ మున్సిపాలిటీలో మీరు చూడొచ్చు. ఈ 9వ వెంచర్ని ఈరోజే భూమి పూజ జరిగింది. కాబట్టి ఈ వెంచర్లో ఉన్న డెవలప్మెంట్స్ ఏంటి అని అంటే ఇక్కడే మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఈ వెంచర్ వచ్చేసి ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో మన రేవంత్ రెడ్డి సారు ఏదైతే ఒక ప్రపోజల్ తలపెట్టారో అది రీజనల్ రింగ్ రోడ్ త్రిబులర్గా మనం చెప్పుకుంటా ఉన్నాం. దానికి మనం నియర్ బైలోనే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనం ఉన్నాం. అదే కాకుండా మనం ఇక్కడ చూస్తున్నట్టుగైతే ఇళ్ళు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది జంగారెడ్డిపల్లి విలేజ్, అది విలేజ్లోనే ఉంది. ఆమన్గల్ నుంచి ఈ రోడ్ వచ్చేసి మాల్కి వెళ్తుంది. సాగర్ హైవే ఏదైతే సాగర్ హైవే మా ఆమన్గల్లు శ్రీశైలం హైవే ఈ 2 హైవేలని కనెక్టివిటీ చేసుకుంటూ అతి సమీపంలో అతి తక్కువ ప్రైస్తో 13,000 రూపాయలు గజం మాత్రమే రేటు పెట్టి ఈ వెంచర్ని ఇప్పుడు భూమి పూజ చేయడం జరిగింది. అడ్వాన్స్ బుకింగ్గా లాంచింగ్ ప్రైజ్లో ఈ 13,000 మాత్రమే ఈ వెంచర్ని మేము మీకు అందిస్తున్నాము. ఇక్కడ డెవలప్మెంట్స్ వచ్చేసి ఇది డిటిసిపి అప్రూవ్డ్ తోటి ఉంది. అంతేకాకుండా మనకి రేరా అప్రూవ్డ్ తోటి ఉంది. ఆమన్గల్ మున్సిపాలిటీలో ఉంది. త్రిబులార్కి లోపల సైడ్ ఉంది. మున్సిపాలిటీ అంటే హైవేకి మనం నియర్ బై ఉన్నాం. ఇక్కడ ప్రతిష్టాత్మకంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచ పుణ్యక్షేత్రాల్లో మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ మహాపట్టణంలో మైసిగండి టెంపుల్ అనేది ఏదైతే ఉందో అది చాలా పెద్దది, అది మీ అందరికీ తెలిసిందే. దానికి మనం అతి నియర్ బై అతి సమీపంలోనే మనం ఉన్నాము. 4 నుంచి 5 కిలోమీటర్లు మాత్రమే ఆ టెంపుల్ మనకు ఉండడం జరిగింది. ఇది 6 ఎకరాల వెంచర్.
దీని పేరు వజ్ర గ్రీన్ఫీల్డ్ సిటీగా దీన్ని నామకరణం చేయడం జరిగింది. నామకరణం చేసి ఈరోజే భూమి పూజ చేశాము. కాబట్టి ప్రేక్షకులు, మీరు చూస్తున్న కస్టమర్లు అయినా కానీ బుక్ చేసుకోవాలి అనుకుంటే లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. లాంచింగ్ బిఫోరే ఈ వెంచర్ ఆల్మోస్ట్ సగానికి పైనే ప్లాట్లు అయిపోవడం జరిగింది. ఇంకోటి అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనకి ఈ మెయిన్ రోడ్డు ఏదైతే కనిపిస్తుందో అది 100 ఫీట్ రోడ్డు. ఇంకోటి ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ రోడ్ అని గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్ చేశారో దానికి మనం 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాము. కాబట్టి ఇంత తక్కువ ధరలో ఇంత మంచి వెంచర్ మీకు ఇవ్వడం అది సాధ్యమైంది ఓన్లీ ఒక శ్రీవజ్రాకి మాత్రమే అది సాధ్యమైందండి. ఇదే హైవేలో మనకి చూసుకుంటే ఫార్మా సిటీ కానీ ఫ్యూచర్ సిటీ అని ఒక కొత్త పేరుతోటి 30,000 ఎకరాలలో ఒక మహా నగరాన్ని, అతి సుందరమైన 4వ ప్రపంచాన్ని ఈ ప్రాంతంలోనే మనకి అతి సమీపంలోనే దాన్ని నిర్మించడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా సరే ప్లాట్స్ బుక్ చేసుకోవాలంటే ఇదే అనుకూల సమయం. ఈ సమయం మించిపోయిందంటే మాత్రం మరలా మీరు రేటు పెరిగే రేటులను మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి ఒకటే చెప్పాలనుకున్నా, ఈ ప్రపంచంలో ఏది పెరిగినా భూమి పెరగదు, ఏది తగ్గినా జనాభా తగ్గదు. అందుకే తగ్గని జనాభాకి పెరగని భూమి మాత్రం ప్రతిరోజు రేటు పెరుగుతూనే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, శ్రీవజ్ర మీతో ఉంటే ఆనందం మీ వెంటే. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవజ్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వెళ్ళి కొత్త ప్రాజెక్ట్ అమన్గల్లో రీసెంట్లీ మేము ఈ రోజే భూమి పూజ చేయడం జరిగింది. జస్ట్ ఒక కొద్ది నిమిషాల ముందే భూమి పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాము. ఇది కంప్లీట్ గా 7 acres ప్రాజెక్టు డిటిసిపి పర్మిషన్ తో ఉంది, టిఎస్ రేరా పర్మిషన్ తో ఉంది, సిటీకి చాలా దగ్గరలో ఉంది. దట్ ఇది మనకి మున్సిపాలిటీలోనే ఉంది అమన్గల్లో. ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, నెక్స్ట్ థింగ్ మనకి శ్రీశైలం హైవేలో మీరు డెవలప్మెంట్ చూసుకుంటే ప్రతి డెవలప్మెంట్ శ్రీశైలం హైవేని బేస్ చేసుకునే రీసెంట్లీ మీకు రన్ అవుతుంది. సో మా కంపెనీ వచ్చి శ్రీవజ్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ గా 8 వెంచర్స్ చాలా గ్రాండ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. పాస్ట్ రికార్డ్ మీరు చూసుకుంటే శ్రీశైలం హైవేలో మన వెంచర్స్ ఉన్నాయి. నెక్స్ట్ సాగర్ హైవేని బేస్ చేసుకొని, నెక్స్ట్ వరంగల్ హైవే, తర్వాత ఇక్కడ చూసుకున్న విజయవాడ హైవే. సిటీకి నలుమూలలో నలుదిక్కులో శ్రీవజ్ర డెవలపర్స్ అనేది ప్లాట్స్ చేయడం జరుగుతుంది. కస్టమర్ల యొక్క మనసు గెలుచుకున్న కంపెనీగా రీసెంట్ గా మాకు బెస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అవార్డు కూడా దక్కడం జరిగింది. అది శ్రీవజ్రకు మాత్రమే సాధ్యం. అది సో ఏదైతే ఇన్వెస్ట్ చేద్దాము రియల్ ఎస్టేట్ పైన, భూమి పైన పెట్టుబడి పెట్టే వాళ్ళు ఒకరి మంచి సువర్ణమైన అవకాశము శ్రీవజ్ర మీకు కల్పిస్తా ఉంది. ఏదైనా మీ సొంత ఇంటి కళని సిటీకి చాలా తక్కువలో నెరవేర్చాలనుకుంటున్నారా, శ్రీవజ్ర ఇప్పటికీ నేటికైనా మంచి బెస్ట్ తక్కువ మంచి డెవలప్మెంట్ కస్టమర్ కి అందించాలనే మంచి దృఢ సంకల్పంతో కంపెనీ చాలా ముందుకెళ్తుంది. సో అదే విధంగా మేము ఏదైతే ఈరోజు భూమి పూజ చేయడం జరిగిందో ఎగ్జాక్ట్లీ మనం ఉన్న ప్లేస్ కూడా మున్సిపాలిటీలోనే కంప్లీట్ గా మా వెంచర్స్ ఉన్నాయి. దట్టు సిటీకి దగ్గరలో లోకల్ బస్సెస్ ట్రావెల్ చేస్తూ ఉంటాయి. ప్రతి వెంచర్ ముందు తీసుకునే ప్రణాళికబద్ధంగా ప్రతి వెంచర్ ని లాంచ్ చేసి ఓపెనింగ్ నుంచి వెళ్ళి ఎండింగ్ వరకు 100% సేఫ్ అండ్ సెక్యూర్, ఏదైతే కస్టమర్ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ప్లాట్ కి సేఫ్ అండ్ సెక్యూర్ కూడా ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఏదైతే హైదరాబాద్, ఏదైతే తెలంగాణ, ఎక్కడ చూసుకున్నా 365 degrees నలు దిక్కులో హైదరాబాద్ ఎక్స్పెండ్ చాలా త్వరగా పెరుగుతుంది. సో మీరు కొనాలనుకునే టైంకి మీ బడ్జెట్ ఎక్కడ వస్తుందో అక్కడ మంచి ప్లేస్ని చూసుకొని ఇన్వెస్ట్ చేయగలిగితే మీకు రాబోయే రోజులు చాలా బంగారుగా మారుతా ఉంది. మీ పిల్లల భవిష్యత్తుకైనా మంచి ప్లాట్ని మేము సజెస్ట్ చేయడానికి మా కంపెనీ మీతో ఉంటుంది. మిగతా విషయాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ విత్ అస్. సో ముందు చెప్పినట్టు ఇది 360 degree డెవలప్మెంట్. షార్ట్ కట్లు చెప్పాలంటే ముంగట 100 feet రోడ్, రన్నింగ్ రోడ్డు ఆనుకొని ఉంది. అండ్ ముంగట 300 feet రోడ్డు. లెఫ్ట్ సైడ్ మనకి ఒక కొంచెం దూరంలో ఉంది గ్రీన్ ఫీల్డ్ రోడ్, 300 feet రోడ్డు. ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు బౌండరీ కూడా అవుతారు కస్టమర్. ఇక్కడ మనకి ఎఫ్సిడి ఎంత దూరంలో వస్తుంది, ఎక్కడ బౌండరీ అని, ఇక్కడ కోనాపూర్ వస్తుంది. కోనాపూర్ దాటగానే మనము అమ్మంగల్కి వస్తాము. అమ్మంగల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చాము అనమాట. సో వెంచర్కి 360 degree డెవలప్మెంట్ ఉంది. లీగల్గా మనకి డిటిసిపి అప్రూవ్డ్, రేరా అప్రూవ్డ్, ఆల్ బ్యాంక్స్ మనకి లోన్ కూడా ఇచ్చేస్తుంది అట్లాంటి సైట్. సో ఏ కస్టమర్కి అంటే కస్టమర్ బేసిక్గా ఏ రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఉన్న వెంచర్ మనది. అండ్ పర్సనల్గా మనం చూసుకోండి, యాజ్ అ మార్కెటింగ్ పర్సన్గా ఇప్పుడున్న మార్కెట్లో ఇట్లాంటి సైట్ ఇచ్చే కంపెనీలు చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ డల్ ఉందని చెప్పేసి చిన్న ఎక్కడెక్కడ దూరం వేసుకొని 4,000 5,000 గజాలు పెట్టి అమ్ముతున్నారు. బట్ దూరంగా తక్కువలో అమ్ముతున్నారు కానీ ఇది పర్ఫెక్ట్ కాదు. మనము ఎట్లా ఉన్నా కానీ మార్కెట్ టౌన్లోనే
ఇప్పుడు అది అమ్మంగల్ మున్సిపాలిటీకి, ఇది అమ్మంగల్ విలేజ్, అమ్మంగల్ మున్సిపాలిటీ టౌన్, రోడ్ ఫేసింగ్ వెంచర్, హైవేకి దగ్గరలో ఉన్న వెంచర్ని కూడా అతి తక్కువ ధరలో మనం ఇస్తున్నాం. సో కస్టమర్ బేసిక్ నీడ్ మనం మ్యాచ్ అయిన ప్రోడక్ట్ అన్నమాట. సో యాజ్ అ మార్కెటింగ్ పర్సన్గా ఇట్లాంటి వెంచర్ దొరకడం కష్టం. సో యాజ్ అ టీమ్ ఫినిక్స్ ఎట్లా ఉంటుందని అంటే దాంట్లో మ్యాక్సిమం 50% 60% సేల్స్ మనకు ఉంటుంది. సో అదే పద్ధతిని మనం కంటిన్యూ చేయగలగాలి. ఇప్పుడు దీంట్లో 83 ప్లాట్స్ ఉన్నాయి. మన టార్గెట్ ఏంటిది? 50 ప్లాట్లు మినిమం కొట్టాల్సిందే. సో 50 ప్లాట్ ఎట్లా వేయాలన్న దానికి యాక్షన్ ప్లాన్ ఆల్రెడీ నేను జరిగింది. ఒక్కొక్కరి ప్లాన్ ఉంది. వెరీ ఈజీ, వెరీ వెరీ ఈజీ. ఎందుకంటే ఇక్కడ తీసుకురావడమే టాస్క్. కస్టమర్ వచ్చిండా కొనడం ఈజీ. అంటే కొన్ని ఎట్లుంటాయి అంటే వెంచర్స్లో మనం మోటివేట్ చేయాల్సి వస్తుంది కస్టమర్ని. సో ఇట్లా ఉంటుంది సార్, అట్లా ఉంటుంది సార్, మోటివేట్ చేయాల్సి వస్తుంది. బట్ దిస్ ఇస్ ద వెంచర్. నువ్వు కస్టమర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది. సో ఇన్ఫర్మేషన్ ఇస్తే హీ విల్ గెట్ మోటివేటెడ్. సో ఆ కైండ్ ఆఫ్ సైట్స్ మనం ఇస్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. సో అల్టిమేట్లీ ద బెస్ట్. నేను ఒకటి ఏం చెప్తున్నానంటే మైండ్లో చాలా చాలా థాట్స్ ఉంటాయి. ఎక్కువ ప్రొడక్ట్స్ ఉండడం కానీ, లైక్ వేరే కంపెనీ ఆపర్చునిటీస్ కానీ, వేరే అక్కడ అమ్ముదామా ఇక్కడ అమ్ముదామా, అవన్నీ వదిలేసేయండి. ఒక 1 month 2 months కంప్లీట్ దీని మీద ఫోకస్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ రిజల్ట్. ఆల్రెడీ కస్టమర్ బ్యాంక్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. జస్ట్ ఆ కస్టమర్కి నేను మోటివేట్ చేయమని చెప్పట్లేదు. యూ జస్ట్ గివ్ ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కస్టమర్ని తీసుకురండి. డెఫినెట్లీ తనే మోటివేట్ అవుతాడు, తనే ప్లాట్ వేసుకుంటాడు. అట్లాంటి ఆపర్చునిటీ. అండ్ ఆల్రెడీ మనం ఇండివిజువల్గా టార్గెట్ పెట్టుకున్నాము సమ్ అమౌంట్. ఆ సమ్ అమౌంట్ని తీసే వెంచరే ఇది. సో వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ దగ్గర, మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎవ్రీబడి హ్యావ్ ప్రాబ్లమ్స్, రైట్? సో ఆల్ ప్రాబ్లమ్స్కి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటిది? మనీ. ఆ మనీ ఇచ్చేదే ఈ సైట్. సో ఆ సైట్ ఉన్నది కాబట్టి డెఫినెట్లీ మనం యూజ్ చేసుకుందాం. ఓకేనా? సో నో అదర్ థింగ్స్, నో థింగ్స్ లైక్ ఓన్లీ ఫోకస్ అని మనకి ఏముండాలి? తిన్నా ఏం చేసినా కానీ గ్రీన్ఫీల్డ్ సిటీ, అమ్మంగల్ సైట్లో నా టార్గెట్ ఎంత అచీవ్ అయినా. ఒక 1 month 2 months గట్టిగా హోల్డ్ అయ్యి టైట్గా వర్క్ చేయండి. రిజల్ట్ డెఫినెట్గా వస్తాయి. అండ్ ఆల్ ద బెస్ట్ గైస్. అందరం మనం ప్రామిస్ చేస్తున్నాము, ఒక 2-3 months డౌన్ ద లైన్ లోనే మనం అనుకున్న టార్గెట్ ని హిట్ చేయబోతున్నాము. ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఎంత టైం తీసుకోవద్దు. మనం లాంచింగ్ లోపల మన సగం టార్గెట్ అయిపోవాలి, లాంచింగ్ తర్వాత ఇంకో సగం టార్గెట్ అయిపోవాలి. సో ఒక 2-3 months డౌన్ ద లైన్ లో మనం చేయబోతున్నాము. సో అన్నిటి వదిలేసి ఓన్లీ అమంగల్ సైట్ మీదనే, వజ్రా గ్రీన్ఫీల్డ్ సిటీ మీదనే మనం ఫోకస్ చేయబోతున్నాము. ఆల్ ప్రామిస్. అందరు రెడీయా? Are you ready? Then all the best. Thank you. Hi all, very good morning. So this is Vishnu Rao, the director of Sri Vajra Developers Private Limited. So ee roju manam gananga Amangal town lo వజ్రా గ్రీన్ఫీల్డ్ సిటీ ఒక భూమి పూజ చేసుకున్నాం. ఈ రోజు మన వెంచర్ ని త్వరలో మనం లాంచ్ కూడా చేసుకోబోతున్నాం. బికాస్ దిస్ ఈస్ అ వండర్ఫుల్ సైట్ ఇన్ శ్రీశైలం హైవే. ఎక్కడ ఉంది అంటే ఓన్లీ శ్రీ వజ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ కంపెనీ దగ్గర ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. లాంచింగ్ ముందే 2-3 సేల్స్ అయిపోయినాయంటే అర్థం చేసుకోండి, జస్ట్ భూమి పూజ వరకే. నెక్స్ట్ ఇంకా త్వరలో ఇంకా లాంచింగ్ అవబోతుంది. బ్రోచర్ లాంచింగ్ ఉంది, సైట్ లాంచింగ్ ఉంది. డెఫినెట్లీ ఇది ఒక అద్భుతమైన వెంచర్ లాగా ప్రతి ఒక్కరు చూస్తూ ఎంతో మంది కాల్స్ చేస్తూ విజిట్ చేస్తానంటున్నారు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు అవర్ ఎండి అండ్ చైర్మన్ సార్ గాలబ్ సార్, ఎందుకంటే ఇంత మంచి వెంచర్ మనకి ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్లీ శ్రీ వజ్రా డెవలపర్స్ కంపెనీ ఏందో అందరికీ చూపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. और चारू मेरे हुए